అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 25వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం గురువారం. తిథి శుక్ల పంచమి ఉదయం 10:42 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం శతభిషం. తెల్లవారు 6:29 వరకు. తదుపరి పూర్వభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు. తదుపరి సింహరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. దైవసేవా కార్యక్రమాలు, దైవ చింతన పెరుగుతుంది. తదుపరి కన్యరాశి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి తులారాశి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. కుటుంబ పెద్దల నుండి ఊహించిన సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు మందగిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తదుపరి కుంభరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నిరుద్యోగ ప్రయత్నాలు అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్ళకపోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు.